హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నియోమెంటాస్ డైలీ కంటెంపరీ ఇష్యూస్. సో ఈరోజు కంటెంపరీ ఇష్యూస్లో మొదటి టాపిక్ వచ్చేసి ఇండస్ వాటర్ ట్రీటీ. 1960స్లో ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఇండస్ వాటర్స్ అంటే ఇండస్, జీలం, చినాబ్, రవి, బియాస్, సట్లజ్ ఈ నదులకి నుంచి వచ్చేటటువంటి జలాలను ఎలా వాడుకోవాలి అనేటటువంటి దానిపైన ఇండియాకి పాకిస్తాన్కి ఒక ఒప్పందం జరిగింది. సో ఆ రోజు వరల్డ్ బ్యాంక్ ఈ ఒప్పందానికి నేతృత్వం అంటే మధ్యవర్తిత్వం వహించింది. బట్ రీసెంట్గా ఈ మధ్య కాలంలో ఈ ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించి వాటర్ యూజేజ్లో ఇండియాకి పాకిస్తాన్కి కొన్ని గొడవలు వస్తున్నాయి. పాకిస్తాన్ ఏమంటుందంటే ఇండియా పైన ఉన్నటువంటి ఇండస్ వాటర్ని ఎక్కువ వాడుకుంటుంది, లేదా వాటి మీద ప్రాజెక్టులు కడుతుంది, ఇలాంటివి చెప్తున్నారు. ఇండియా ఏమంటుందంటే వీటికి సంబంధించి కొన్ని ఎకలాజికల్ కన్సర్న్స్ ఉన్నాయి, మేము వాటర్ వాడుకోకూడదు కానీ వాటర్ నుంచి హైడ్రో ఎలక్ట్రిసిటీని అయితే ప్రొడ్యూస్ చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్ ఇండియాది. సో ఇది మరొకసారి ఈ వివాదం అనేటటువంటిది బయటకు వచ్చింది. వాటర్ షేరింగ్ అగ్రిమెంట్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్, ఇది బేసికల్గా 5 నదులకు సంబంధించి ఇండస్, జీలం, చినాబ్, రవి, బియాస్, సట్లజ్. దీంట్లో భాగంగానే బేసికల్గా మనకి ఇది వాటర్ యూజేజ్ రైట్స్ అంటే ఇండస్ రివర్ సిస్టమ్ అని ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్న నదులన్నీ కూడా ఇండస్ నది తాలూకా ఉపనదులే. సో దీని తాలూకా నదుల్లో ఉన్నటువంటి నీటిని ఎవరు వాడుకోవాలనేటటువంటి హక్కుల గురించి ఇది మాట్లాడుతుంది. బేసికల్గా వాటర్ అలొకేషన్ ఎలా చేశారంటే తూర్పు వైపుకి వెళ్ళేటటువంటి నదులు అంటే ఇందాక చెప్పుకున్న నదుల్లో చివరి 3 రవి, బియాస్, సట్లజ్ మొత్తం భారతదేశం వాడుకోవచ్చు. అలాగే వెస్ట్రన్ రివర్స్ అంటే ఇండస్, జీలం, చినాబ్ ఇవి ఎక్కువగా ఈ నదుల నుంచి వెళ్ళేటటువంటి జలాలు ఎక్కువ జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతం నుంచి వెళ్తాయి, పీఓకే నుంచి కూడా వెళ్తాయి. అయితే ఆ రోజు జరిగినటువంటి అగ్రిమెంట్లో ఎక్కువగా ఈ నదుల జలాలు పాకిస్తాన్ వాడుకోవాలి. ఎక్కువగా అంటే ఫుల్గా కాదు, ఎక్కువగా అంటే ఒక 80-20 ఆ రేషియో అనుకోండి. రేషియో అయితే అక్కడ ఏం చెప్పలేదు నార్మల్గా. బట్ ఇండియా కూడా వాటిని వాడుకోవచ్చు. ఎలా వాడుకోవచ్చు? ఇండియా వ్యవసాయానికి వాడుకోవచ్చు, రన్ ఆఫ్ ద రివర్ హైడ్రో ఎలక్ట్రిసిటీ అంటే వాటిపైన జల విద్యుత్ ప్రాజెక్టులను కట్టచ్చు. అయితే కొన్ని కారణాల వల్ల జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి టెర్రరిజం ఇంకా ఇతర కారణాల వల్ల మనము ఈ రన్ ఆఫ్ ద రివర్ ప్రాజెక్ట్స్ అయితే కట్టలేదు. కానీ ఇప్పుడు రన్ ఆఫ్ ద రివర్ ప్రాజెక్ట్స్ కడుతున్నప్పుడు పాకిస్తాన్ ఏమంటుందంటే మీరు రన్ ఆఫ్ ద రివర్ ప్రాజెక్ట్ కట్టడం వల్ల మాకు వాటర్ ఫ్లోలో డిఫరెన్స్ వస్తుంది, మీరు కట్టకూడదు అంటది. మనమేమో ఈ అగ్రిమెంట్ ఉంది కదా అని మనం చూపిస్తూ ఉంటాం. సో దీనికి సంబంధించి కనుక మీరు చూస్తే దీనికి డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజం కూడా పెట్టారు అప్పట్లో. ఒకవేళ ఇలాంటి ఏవైనా వివాదాలు కనుక తలెత్తితే పర్మనెంట్ ఇండస్ కమిషన్ అని ఒక దాన్ని తీసుకొచ్చారు. ఈ పర్మనెంట్ ఇండస్ కమిషన్ అంటే ఏంటంటే కోఆపరేషన్ అండ్ డేటా ఎక్స్చేంజ్ అంటే 2 దేశాలకి మధ్య కోఆపరేషన్ ఉండాలి. ఇండస్ వాటర్ సిస్టమ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇరు దేశాలు ఒకరితో ఒకరు షేర్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ 3 టైర్ మెకానిజం కూడా పెట్టాం. పర్మనెంట్ ఇండస్ కమిషన్లో వెళ్ళి మనము ఆ పర్టికులర్ వివాదాలను తీసుకోవచ్చు, లేదా ఒక న్యూట్రల్ ఎక్స్పర్ట్ని అపాయింట్ చేయొచ్చు. వీళ్ళిద్దరూ కూడా చేయకపోతే కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్కి వెళ్ళచ్చు. సో ఇవి మనకు ఉన్నటువంటి థింగ్స్. అయితే ఆ రోజు మనం ఆ అగ్రిమెంట్ చేసేటప్పుడే ఒక క్లాజ్ చెప్పాం, యూనిలేటరల్ ఎగ్జిట్ ఉండదు. అంటే ఇండస్ వాటర్ ట్రీటీ నుంచి ఇండియా బయటికి వెళ్ళలేదు, పాకిస్తాన్ బయటికి వెళ్ళలేదు. యూనిలేటరల్ ఎగ్జిట్ అంటే నాకు ఇది కుదరదు, నేను బయటికి వెళ్ళిపోతాను అని అనడానికి లేదు. అయితే ఇప్పుడు మాత్రం ఈ పర్టికులర్ ట్రీటీ ఇప్పటి వరకు కూడా రీప్లేస్ అవ్వకుండా బాగానే ఉంది, మ్యూచువల్ అగ్రిమెంట్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఇష్యూస్ ఏమొస్తున్నాయంటే ఇండియా ఎప్పుడైతే హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ కడుతుందో, ముఖ్యంగా కిషన్ గంగా అనే ఒక ప్రాజెక్ట్ కడుతుంది, రాట్లీ ప్రాజెక్ట్ అని ఒకటి కడుతుంది. ఈ ప్రాజెక్ట్స్ కట్టేటప్పుడు పాకిస్తాన్ వీటిని వ్యతిరేకిస్తుంది. మనం ఏం చెప్తున్నాము, మేము ఆల్రెడీ ఆ ఇండస్ వాటర్ ట్రీటీ ఒప్పందంలో ఉన్నదే కదా చెప్తున్నాము, మేము రన్ ఆఫ్ ద రివర్ ప్రాజెక్ట్స్ కట్టుకోవచ్చు అని ఉంది, మేము అదే కడుతున్నాము, మీకేంటి ప్రాబ్లం? వాళ్ళు ఏమంటారంటే ఈ రన్ ఆఫ్ ద రివర్ ప్రాజెక్ట్ కడితే మీరు వాటర్ని ఆపేస్తారు, అప్పుడు మా దేశంలో డ్రాట్స్ వస్తాయి, లేదా వాటర్ని ఒకేసారి రిలీజ్ చేస్తారు, దానివల్ల మా దేశంలో ఫ్లడ్స్ వస్తాయి, మీరు చేయకూడదు అంటది పాకిస్తాన్. సో దీనికి సంబంధించి డిస్ప్యూట్ రెజల్యూషన్ రైజ్ చేశారు. ఇండియా స్టెప్ బై స్టెప్ రెజల్యూషన్ తీసుకుందాం అని చెప్తుంది. పాకిస్తాన్ ఏమంటుందంటే బైపాస్డ్ న్యూట్రల్ ఎక్స్పర్ట్ మూవింగ్ డైరెక్ట్లీ టు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అంటే మాకు స్టెప్ బై స్టెప్ రెజల్యూషన్ వద్దు, జనరల్గా అయితే ఏం చేయాలి, ఫస్ట్ ఇది చేయాలి పర్మనెంట్ ఇండస్ కమిషన్, ఇది అవ్వకపోతే న్యూట్రల్ ఎక్స్పర్ట్ దగ్గర రావాలి, ఇది అవ్వకపోతే ఇక్కడికి రావాలి. పాకిస్తాన్ ఏమంటుందంటే డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళిపోతాను, నాకు వీడొద్దు అంటది. సో మనం ఏం చెప్తున్నామంటే అలా కుదరదు కదా, ఒప్పందంలో మనం ఏం రాసుకున్నామో అదే చేయాలి కదా అని ఇండియా అంటుంది. సో ఇండియాకి ఇప్పుడు డిస్సాటిస్ఫాక్షన్ ఎక్కడ ఉందంటే 80% ఆఫ్ ద వాటర్ ఇండస్, జీలం, చినాబ్ రివర్స్కి సంబంధించి పాకిస్తాన్కి వెళ్ళిపోతున్నాయి, ఇది మేము ఒప్పుకోము అని ఇండియా అంటాం. డేటా షేరింగ్లో కూడా ఇద్దరు డేటాని లిమిటెడ్గా షేర్ చేసుకుంటున్నారు, ఇన్కన్సిస్టెంట్గా ఉన్నాయి, సబ్ ఆప్టిమల్గా ఉన్నాయి. అంటే పూర్తి స్థాయి సమాచారాన్ని ఇరు దేశాలు పంచుకోవట్లేదు అనే ఒక ఆరోపణ ఉంది. 3 టెక్నికల్ అంబిగ్యూటీ అంటే ట్రీటీ కొన్ని టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ అనేటటువంటివి
కొంత ఇబ్బంది వస్తున్నాయి. ఎందుకంటే ఇరు దేశాల మధ్య డిస్ప్యూటెడ్ టెరిటరీస్ ఉన్నాయి. కొన్ని ప్రాంతాలు పాకిస్తాన్ ఆక్రమించుకుందని మనం చెప్తాం, మనం ఆక్రమించుకున్నామని వాడు చెప్తాడు. సో ఈ ప్రాబ్లం వల్ల ఈ డిస్ప్యూటెడ్ టెరిటరీస్కి సంబంధించి కూడా వాటర్ ఎలొకేషన్స్లో కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి టెక్నికల్గా. అలాగే కొన్ని వాటర్ టెర్రరిజం చేస్తోంది ఇండియా మా మీద అని చెప్పి పాకిస్తాన్ అంటుంది. వాటర్ టెర్రరిజం అంటే ఏంటి? కావాలని ప్రాజెక్టులు కట్టి మమ్మల్ని ఏదోలాగా బుగ్గిపాలు చేయాలని ఇండియా చూస్తుంది అని పాకిస్తాన్ మనల్ని ఆరోపిస్తుంది. మనం ఏమంటున్నాము? జమ్మూ అండ్ కాశ్మీర్లో మా ప్రజలకు మేము ప్రాజెక్టులు కట్టుకుంటున్నాం, ఏ దేశం ఆ దేశానికి తాలూకా ఇదిలే చూస్తుంది కదా అని ఇండియా చెప్తుంది. అలాగే రోల్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్. ఇక్కడ బేసికల్గా వరల్డ్ బ్యాంక్ ఏంటంటే, వరల్డ్ బ్యాంక్ ఒక తప్పు ఏం చేస్తుందంటే న్యూట్రల్ ఎక్స్పర్ట్ని, కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ని ఇద్దరిని కూడా ప్యారలల్గా అపాయింట్ చేస్తుంది. ఎవరినో ఒకరిని అపాయింట్ చేయాలి కదా. ఇద్దరిని ఒకేసారి అపాయింట్ చేస్తే మనం న్యూట్రల్ ఎక్స్పర్ట్ కావాలంటాం, వాడేమో కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ కావాలంటాడు. దీనివల్ల రిస్కులు వస్తున్నాయి. సో క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ అంటే చాలా వరకు ఎకలాజికల్ ఇంబ్యాలెన్సెస్, అలాగే క్లైమేట్ చేంజ్లో కనుక మనం చూస్తే ఇండస్ అనేటటువంటిది హిమాలయన్ సిస్టంలో ఉంది. దీని కారణంగా ఆల్రెడీ ఇండస్ బేసిన్ ఓవర్ స్ట్రెస్ అయిపోయింది. అందులోని ఈ ఇండస్ బేసిన్లో వచ్చేటటువంటి వాటర్ కూడా చాలా వాలటైల్గా ఉంటున్నాయి, ఎందుకంటే గ్లేషియర్స్ మెల్ట్ అయిపోతున్నాయి గ్లోబల్ వార్మింగ్ కారణంగా. ఒక్కొక్కసారి నీరు ఎక్కువ వచ్చేస్తుంది, ఒక్కొక్కసారి తక్కువ వచ్చేస్తుంది. చాలా ఎకలాజికల్ ఇంబ్యాలెన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఎకలాజికల్ ఫోకస్ కూడా చేయాలి, ఇది కూడా ట్రీటీలో పెట్టాలని ఇండియా అంటోంది. అంటే ఇంటిగ్రేటెడ్ ఎన్వైర్మెంటల్ ఫ్లోస్, అంటే ఎకలాజికల్ బ్యాలెన్సెస్ని కూడా ఇరు దేశాలు పాటించాలి. దీనికి సంబంధించి కొన్ని ఇంటర్నేషనల్ ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి. అంటే దేశాల మధ్య నదీ జలాల వివాదాలు వచ్చినప్పుడు యూఎన్ వాటర్ కన్వెన్షన్ అండ్ బెర్లిన్ రూల్స్ అని కొన్ని ఉన్నాయి. యూఎన్ వాటర్ కన్వెన్షన్ అండ్ బెర్లిన్ రూల్స్, ఇవి క్వశ్చన్గా అడుగుతాడు ఎగ్జామినేషన్లో, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్లో. సో ఈ యూఎన్ వాటర్ కన్వెన్షన్ అండ్ బెర్లిన్ రూల్స్ ప్రకారము ఇండస్ వాటర్ ట్రీటీని అప్డేట్ చేయాలని భారతదేశం అడుగుతుంది. అలాగే జాయింట్ రీసెర్చ్ అంటే ఇద్దరు కలిసి కొన్ని క్లైమేట్ చేంజ్కి సంబంధించినటువంటి స్టడీస్ చేసి ఈ ఇండస్ బేసిన్ మీద క్లైమేట్ చేంజ్ తాలూకు ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది అర్థం చేసుకుంటే కూడా ఈ కొంత ఇష్యూస్ని రిజాల్వ్ చేయొచ్చు అనేది మరొక అంశం. సో కంక్లూజన్ ఏంటంటే ఖచ్చితంగా క్లైమేట్ చేంజ్ని అడ్రస్ చేయాలి. ఈ అడ్రస్ చేసేటటువంటి క్రమంలో ఇండియా అండ్ పాకిస్తాన్ ఇద్దరు కూడా కోఆపరేట్ చేసుకోవాలి. కోఆపరేట్ చేసుకుంటేనే ఈ ఇండస్ వాటర్ ట్రీటీ అనేది స్ట్రెంగ్థన్ అవుతుంది. సో డెఫినెట్గా ఇండస్ వాటర్ ట్రీటీ ఈజ్ వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్ ఫర్ ఇండియా అండ్ పాకిస్తాన్ రిలేషన్స్. దీనివల్ల ఒక మంచి ఎగ్జాంపుల్ వెళ్తుంది వరల్డ్కి కూడా. ఏ రెండు దేశాల మధ్య తగువులు ఉన్నప్పటికీ కూడా వాటర్కి సంబంధించినటువంటి అంశాలు ఇద్దరు పీస్ఫుల్గా సాల్వ్ చేసుకోవచ్చు అనే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ని వరల్డ్కి పంపించినటువంటి దేశాలు అవుతాయి. సో దీనికి సంబంధించి మరొకసారి ఈ తెర మీదకి వరల్డ్ డిస్ప్లేలోకి ఈ ఇండస్ వాటర్ ట్రీటీ వచ్చింది. ఇంకా సెకండ్ టాపిక్ వచ్చేసి జెనెటిక్ సర్వే ఆఫ్ సైనోబాక్టీరియా అండ్ లేక్ విక్టోరియా. లేక్ విక్టోరియా అనేటటువంటిది మనకి ఆఫ్రికాలో ఉన్నటువంటి ఒక పెద్ద జలాశయం. ఇది కనుక మీరు చూస్తే యుగాండా, కెన్యా, రవాండా ఈ మధ్యలో ఉంటుంది. ఇదే లేక్ విక్టోరియా. ఈ లేక్ విక్టోరియాలో ఈ మధ్య కాలంలో ఏమైందంటే ఒక బ్యాక్టీరియా అనేది పెరుగుతుంది. ముందుగా మనం లేక్ విక్టోరియా తాలూకా డీటెయిల్స్ చూస్తే ఇది వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్. అంటే ఫ్రెష్ వాటర్ లేక్ అంటే యూ కెన్ డ్రింక్ ద వాటర్ ఫ్రమ్ ఇట్, మనం అందులో ఉన్నటువంటి జలాలను తాగొచ్చు. అలా ఈస్ట్ ఆఫ్రికా ప్రాంతంలో ఉన్నటువంటి లేక్ విక్టోరియా ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద సరస్సు. దీని బోర్డరింగ్ కంట్రీస్ కెన్యా, తంజానియా, యుగాండా ఉన్నాయి. అదర్ నేమ్స్ కనుక మీరు చూస్తే కెన్యాలో దీన్ని విక్టోరియా యాంజా అని అంటారు, అలాగే నలుబలే అని యుగాండాలో అంటారు, ఉకేరువే అండ్ తంజానియాలో అంటారు. ఇంపార్టెన్స్ ఏంటంటే బేసికల్గా ఇక్కడ ఇది వైట్ నైల్ రివర్కి స్టార్టింగ్ పాయింట్ ఇది అవుతుంది. సోర్స్ అంటే స్టార్టింగ్ పాయింట్ ఇన్ ద సెన్స్ ఈ జలాలు ఇందులోకి ఏ జలాలు వస్తాయంటే ఆ సోర్స్ ఆఫ్ ఈ లేక్ విక్టోరియా దగ్గర నుంచే సోర్స్ ఆఫ్ ద వాటర్ ఏంటంటే వైట్ నైల్ రివర్ తాలూకా వాటర్ ఇందులోకి వస్తుంది. అలాగే లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ ఫిషరీ గ్లోబల్లీ, అంటే ఫ్రెష్ వాటర్లో అంటే సముద్రం నీరు కాకుండా ఫ్రెష్ వాటర్లో ఎక్కువగా ఫిషరీస్ చేసేటటువంటి లేక్ కూడా ఇదే. ఆల్మోస్ట్ సముద్రం అంత ఉంటుంది, అది కాస్పియన్ సీ లాగా చాలా పెద్దది. దాదాపు ఇందులో 10 లక్షల టన్నుల ఫిషెస్ ప్రతి సంవత్సరం పడతారట. 10 లక్షల టన్నుల చేపలు పడతారు ఇందులో. అలాగే ఇది 4 మిలియన్ లైవ్లీహుడ్స్, అంటే దీని మీద 40 లక్షల మంది జీవనాధారం అనేటటువంటిది ఉండి దాదాపుగా 2 లక్షల మంది దీని మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు. అంటే ఉద్యోగ అవకాశాలు 2 లక్షల మంది కలిగాయి. సో ఇందులో హైలైట్స్ ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇందులో సైనోబాక్టీరియా అనే ఒక హార్మ్ఫుల్ ఆల్గే పెరుగుతుంది. గతంలో ఈ ఆల్గేకి వేరొక పేరు ఇచ్చేవాళ్ళు, బ్లూ గ్రీన్ ఆల్గే అని కూడా అనేవాళ్ళు గతంలో. సో దీని పేరు సైనో హబ్ అని అంటారు, షార్ట్కట్ నేమ్.
సో సైనోబ్యాక్టీరియా ఇది బేసికల్గా ఎంటైర్ వినామ్ గల్ఫ్లో వస్తుంది, కేవలం కోస్టల్ జోన్స్లోనే కాదు. కాబట్టి దీని తాలూకా ప్రభావం ఇప్పుడు ఈ యొక్క సరస్సు మీద పడి ఇది మొత్తం పూర్తి స్థాయిలో ఇబ్బంది పడుతుంది, డెస్ట్రాయ్ అవుతుంది ఎకాలజీ అని అంటున్నారు. దీనికి సంబంధించి మెటాజినోమిక్ అనాలిసిస్, అక్కడ ఉన్నటువంటి జీనోమ్స్ని అనలైజ్ చేస్తే సైనోబ్యాక్టీరియా చాలా డైవర్స్ స్ట్రాటజీస్ని వాడి ఇక్కడ బ్రతుకుతోంది. సో దీని కారణంగా ఇక్కడ ఉన్నటువంటి పర్యావరణ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటికి అది అడాప్ట్ అయిపోతుంది. అంటే అక్కడ ఉన్నటువంటి పర్యావరణంలో ఎలా బ్రతకాలి అనేటటువంటిది ఈ బ్యాక్టీరియా అలవాటు చేసేసుకుంటుంది. ముఖ్యంగా బయోసింథటిక్ జీన్ క్లస్టర్స్ అనేటటువంటివి ఏవైతే ఉంటాయో ఇవే ఈ సైనోబ్యాక్టీరియాని ఎనేబుల్ చేస్తాయి. అంటే ఈ బయోసింథటిక్ జీన్ క్లస్టర్స్ అనేటటువంటి వాటి కారణంగానే ఈ సైనోబ్యాక్టీరియా రకరకాల ఎన్వైరన్మెంట్స్లో బ్రతకడానికి కావాల్సినటువంటి శక్తిని కూడగట్టుకుంటుంది. దీనికి సంబంధించి అసలు ఈ సైనోబ్యాక్టీరియా అంటే ఏంటంటే ఇది సన్ రేస్ ఉన్న చోటే బతుకుతుంది. అందుకే దీన్ని ఫోటోసింథటిక్ మైక్రోస్కోపిక్ ఆర్గానిజమ్స్ అని అంటారు. ఫోటోసింథటిక్ మైక్రోస్కోపిక్ ఆర్గానిజమ్స్ అంటే సాధారణంగా ఇవి బ్లూ గ్రీన్ ఆల్గే అని అంటారు. ఎండ పడిన చోట ఇవి బాగా బతుకుతాయి. సో దీనికి సంబంధించి క్యారెక్టరిస్టిక్స్ చూస్తే ఇది చాలా వేగంగా ఎదుగుతుంది, డెన్స్ గ్రోత్ ఉంటుంది, వాటర్ని గ్రీన్ కలర్లోకి మార్చేస్తుంది. నాచు అది పట్టి కొన్ని చోట్ల బాగా పచ్చగా అయిపోద్ది నీరు, అదే సైనోబ్యాక్టీరియా. సో బ్లూ గ్రీన్ లేదా బ్రౌనిష్ గ్రీన్లోకి వెళ్ళిపోతాయి. సో కాబట్టి ఇది అన్ని లేక్స్లోనే ఉంటుంది సాధారణంగా, కానీ పెరిగితే ఇబ్బంది. ఇప్పుడు ఇక్కడ ఈ లేక్ విక్టోరియాలో ఇది బాగా పెరుగుతుంది. సో ఈ ఆల్గాల్ బ్లూమ్స్ ఉంటే మనకి ఏమవుతుందంటే హై న్యూట్రియంట్స్ లెవెల్స్ వచ్చేస్తాయి. అలాగే ముఖ్యంగా వామ్ వెదర్లో ఇది బాగా పెరుగుతుంది. వామ్ వెదర్ ఉన్నంతసేపు ఈ ఆల్గే ఇంకా పెరిగిపోయి అక్కడ ఉన్నటువంటి వాటర్ మొత్తం పొల్యూట్ చేసేస్తుంది. సో ఆ రకంగా మొత్తం ఆ లేక్ అంతా కూడా ఎందుకు పనికి రాకుండా పోతుంది అనమాట. సో ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్వైరన్మెంటల్ డిజాస్టర్ ఫర్ లేక్ విక్టోరియా. అలాగే మన దేశంలో కూడా థర్డ్ టాపిక్ వచ్చేసి ఇట్లాంటి ఒక కండిషనే వచ్చింది, బట్ ఇది హ్యూమన్ మేడ్ కండిషన్. అదేంటంటే తమిళనాడులో వైగై రివర్ అని ఒకటి ఉంది. ఈ రివర్ని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిశ్రమలు విపరీతంగా పొల్యూట్ చేస్తున్నాయి. దీనికి సంబంధించి తమిళనాడు హైకోర్టులో ఒక కేసు నమోదైంది. ముందుగా వైగై రివర్ తాలూకా డీటెయిల్స్ కనుక చూస్తే ఈ వైగై రివర్ దాదాపుగా 258 కిలోమీటర్లు ఉంటుంది తమిళనాడులో. వరుసనాడు పర్వతాలు ఉన్నాయి, అక్కడ ఈ రివర్ స్టార్ట్ అవుతుంది. పాక్ బేలోకి ఈస్టర్న్ సైడ్కి ఇది ఫ్లో అవుతూ ఉంటుంది. ఇది 5 జిల్లాల నుంచి వెళ్తుంది: తెని, దిండిగల్, మదురై, శివగంగై, అలాగే రామనాథపురం. సో ఈ 5 డిస్ట్రిక్ట్స్లో తమిళనాడులో ఇది ఫ్లో అవుతూ ఉంటుంది. కోర్టు ఏం చెప్పిందంటే బేసికల్గా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వాలు, లోకల్ అథారిటీస్కి ఒక కాంప్రహెన్సివ్ యాక్షన్ ప్లాన్ డెవలప్ చేయండి. ఈ వైగై రివర్ పొల్యూట్ అవుతుంది కాబట్టి ఆ పొల్యూషన్ని ఎలా మనం ఆపాలి, కాలుష్యాన్ని ఎలా ఆపాలన్నదానికి యాక్షన్ ప్లాన్ చేయమన్నారు. అలాగే ఒక డివిజన్ బెంచ్ కూడా కొన్ని డైరెక్టివ్స్ ఇచ్చింది. ఏంటంటే ఈ పర్టికులర్ రివర్లో సివియర్ కంటామినేషన్ జరుగుతుంది. ఎందుకు సివియర్ కంటామినేషన్ జరుగుతుందంటే ఈ 5 జిల్లాల నుంచి వచ్చేటటువంటి డొమెస్టిక్ వేస్ట్, ఇండస్ట్రియల్ వేస్ట్ పట్టుకెళ్ళి రివర్లో కలుపుతున్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెత్త ఇందులోనే వేస్తున్నారు, డ్రైనేజీలు ఇందులోనే కలుస్తున్నాయి. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిశ్రమల నుంచి వచ్చేటటువంటి ఉద్గారాలు కూడా ఈ నదిలోనే కలుస్తున్నాయట. సో దీనికి సంబంధించి పొల్యూషన్ లెవెల్స్లో ఒక స్టడీ ఏం చెప్పిందంటే ఈ నదిలోకి 177 చెత్త వచ్చేటటువంటి డిశ్చార్జ్ పాయింట్స్ ఉన్నాయి. ముఖ్యంగా సీవేజ్. ఈ మధ్యకాలంలో చాలా చండాలంగమైనటువంటి అర్బన్ కల్చర్ ఒకటి వచ్చింది. బాత్రూమ్స్ తాలూకా కనెక్షన్స్ అన్నింటినీ తీసుకొని వెళ్ళి పూర్తి స్థాయిలో డ్రైనేజ్లో కలుపుతున్నారు. అంటే లాట్రిన్స్ కూడా. ఒకప్పుడు లాట్రిన్స్కి గోతులు అవి తవ్వి కింద ఒక చిన్న బోర్బావిలా ఉండేది. బోర్బావి అని అనకూడదు దాన్ని, సెప్టిక్ ట్యాంక్. సో అలా ఉండేది. అవి ఇప్పుడు లేవు, తీసుకొచ్చి డైరెక్ట్గా కలుపుతున్నారు. ఈ డ్రైనేజ్ వ్యవస్థ ఏమో చండాలంగా ఉంటుంది, ఇది వెళ్ళి నదుల్లో కలుస్తుంది. సో ఇది చాలా ప్రాబ్లమాటిక్గా ఉంది. సో కాబట్టి సివరేజ్ అనేటటువంటిది పెరిగిపోతుంది. అలాగే ఇండస్ట్రియల్ వేస్ట్ కూడా వచ్చి ఇందులో కలుస్తాయి. దీంతో పాటుగా రొయ్యలను పెంచుతారు, అందులో భాగంగా చాలా కెమికల్స్ వాడతారు. ఈ కెమికల్స్ చెత్త చెదారం అంతా వచ్చి నదిలో కలుస్తాం. దీనివల్ల 36 వాటర్ శాంపిల్స్ తీసుకున్నారు రకరకాల ప్లేసెస్లో. ఆ ప్రతి చోట కూడా వాటర్ క్వాలిటీ డిటరేటేషన్ అనేటటువంటి చూపిస్తోంది. అది ఎంత దారుణంగా ఉందంటే అసలు డిగ్రేడ్ అంటేనే చండాలం, డిగ్రేడ్ కన్నా లోపు ఉందంట. అంటే ఇట్ ఈస్ అన్ఫిట్ ఫర్ అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రియల్ యూజ్. ఇంకా ఆ పర్టికులర్ వాటర్ అనేటటువంటిది మనం వ్యవసాయ రంగానికి కానీ పరిశ్రమల్లో కానీ వాడడానికి పనికిరాదు. సో దీనికి సంబంధించి ఎన్వైర్మెంటల్ మానిటరింగ్ సెల్ అని ఒకటి ఉంది. ఈ సెల్ తమిళనాడు గవర్నమెంట్లో ఏం చేస్తుందంటే బేసికల్గా ఇలాంటి రివర్స్ పొల్యూషన్ని మానిటర్ చేస్తారు. అయితే తమిళనాడులో ఉన్నటువంటి ఎన్వైర్మెంటల్ మానిటరింగ్ సెల్ గతంలో వైగై రివర్ని మానిటర్ చేయడం ఆపేసింది. సో ఇప్పుడు కోర్టు ఏం చెప్తుందంటే సిస్టమాటిక్ పొల్యూషన్ ట్రాకింగ్ ప్రోగ్రాంలో భాగంగా మళ్ళా ఎన్వైర్మెంటల్ మానిటరింగ్ సెల్ వైగై రివర్ని ఖచ్చితంగా మీరు ట్రాక్ చేసి ఈ పొల్యూషన్ మిటిగేట్ అయ్యేటటువంటి విధంగా ఈ రివర్ని మీరు మార్చాలి అనేటటువంటి డైరెక్టివ్స్ని ఇచ్చింది. సో దీనికి అర్జెంట్ యాక్షన్ ఏం చేస్తున్నారంటే ఒక నోడల్ ఆఫీసర్ని అపాయింట్ చేస్తున్నారు.
పొల్యూషన్ ఇవన్నీ చూడడానికి, దాన్ని కంట్రోల్ చేయడానికి, దాని తాలూకా డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ తీసుకురావడానికి ఎవరెవరైతే వేస్ట్ డిశ్చార్జ్ చేస్తారో అది ఇండివిజువల్స్ కావచ్చు, అలాగే ఇండస్ట్రీస్ కావచ్చు, వీళ్ళ మీద హెవీ పెనాల్టీస్ వేయాలి అని చెప్పి కోర్టు డైరెక్టివ్స్ ఇచ్చింది. దీంతో పాటుగా లోకల్ కమ్యూనిటీస్ మీద దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే, ఈ వైగా రివర్ కనుక విపరీతంగా పొల్యూషన్ పెరిగిపోతే అక్కడ వ్యవసాయం సాధ్యపడదు. సాధారణంగా నదుల్లోంచి వచ్చినటువంటి జలాలే త్రాగునీరుకు వాడతాం. సో అక్కడ డ్రింకింగ్ వాటర్ క్వాలిటీ అనేటటువంటి తగ్గుతుంది. ఖచ్చితంగా లాంగ్ రన్లో ఇది పబ్లిక్ హెల్త్ అంటే ప్రజల ఆరోగ్యం మీద చాలా విపరీతమైనటువంటి ఎఫెక్ట్ చూపిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ రివర్ని రీస్టోర్ చేయడం అనేటటువంటిది ఇట్ ఈస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద ఎన్వైర్మెంటల్ ప్రొటెక్షన్. అంటే మనం నదిని మళ్ళీ బాగు చేస్తే పర్యావరణాన్ని రక్షించినట్టే, అలాగే అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎకానమీని కూడా బెటర్ పొజిషన్లో ఉంచిన వాళ్ళం అవుతాం. సో దీనికి సంబంధించి కోర్టు ఏం చెప్పిందంటే ఇమీడియట్ ఎఫెక్టివ్ యాక్షన్స్ని తీసుకోండి. అంటే వెంటనే ఈ రివర్ని మనం ఎలా అయినా సరే రీస్టోర్ చేయాలి, ఆ ఎన్వైర్న్మెంట్ని కాపాడాలి, దీని మీద ఆధారపడినటువంటి వ్యక్తులు, కుటుంబాలు, ఊళ్ళు ఏవైతే ఉంటాయో ఆ లైవ్లీహుడ్స్, ఆ జీవన ఉపాధిని కాపాడాలి. సో దానికి సంబంధించి వెంటనే ఇట్ ఆర్డర్డ్ అంటే ద కోర్ట్ ఆర్డర్డ్ ద గవర్నమెంట్ టు టేక్ ద నెసెసరీ అండ్ ఇమీడియట్ స్టెప్స్ టువర్డ్స్ ద రివర్ రెజ్యువనేషన్. ఇది థర్డ్ కాన్సెప్ట్ ఈరోజు. ఫోర్త్ కాన్సెప్ట్ వచ్చేసి కాశ్మీర్లో చినార్ ట్రీస్ అని ఒక రకమైనటువంటి చెట్లు ఉన్నాయి. వీటిని కాపాడడానికి జమ్మూ అండ్ కాశ్మీర్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒక కొత్త కాన్సెప్ట్ను మొదలుపెట్టింది. జియో ట్యాగింగ్ అంటే ఈ పర్టికులర్ ట్రీస్ని టెక్నాలజీతో కనెక్ట్ చేస్తారు. ఎలా అంటే ప్రతి టీకి ఒక క్యూఆర్ కోడ్ ఇస్తున్నారు. క్యూఆర్ కోడ్ ఇస్తే ఏమవుతుంది, మనకి ఈ ట్రీస్ని మానిటర్ చేయొచ్చు, అలాగే కన్జర్వ్ చేయొచ్చు, ఆ ట్రీస్ని కాపాడచ్చు, ఆ నిర్వహణ బాధ్యతలు చేయొచ్చు. ఈ చినార్ ట్రీస్ గురించి కనుక మనం చూస్తే జాగ్రఫీ అండ్ ఎన్వైర్న్మెంట్లో ఈ చినార్ ట్రీస్ గురించి మనకి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. సో దీన్ని తాలూకా సైంటిఫిక్ నేము ప్లాంటనస్ ఓరియంటాలిస్ అనేటటువంటి సైంటిఫిక్ నేమ్. దీని పేరు కూడా ఓరియంటల్ ప్లేన్ అని అంటారు. హ్యాబిటాట్ బేసికల్గా ఇటలీ ప్రాంతం దగ్గర నుంచి హిమాలయాస్ వరకు ఇంక్లూడింగ్ టర్కీ, ఇరాన్ అన్ని ప్రాంతాల్లోని ఈ చినార్ ట్రీస్ ఉంటాయి. దీని డిస్ట్రిబ్యూషన్ కాశ్మీర్లో కనుక మనం చూస్తే 2 డిస్ట్రిక్ట్లో బుదగాం డిస్ట్రిక్ట్ అండ్ గండేర్బాల్ డిస్ట్రిక్ట్స్లో చాలా ఎక్కువగా ఈ చినార్ ట్రీస్ కనిపిస్తాయి. క్లైమేట్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే చల్లగా ఉండాలి, టెంపరేట్ క్లైమేట్స్లోనే బ్రతుకుతాయి. అలాగే సాయిల్ కూడా వెల్ డ్రైన్ పోరస్ సాయిల్ ఉండాలి, అంటే నీరు బాగా ప్రవహించేటటువంటి సాయిల్స్ ఉండాలి. అలాగే సన్లైట్ అబండెంట్గా ఉండాలి, చల్లగా ఉండాలి, సన్లైట్ ఉండాలి. అలాగే కన్సిస్టెంట్గా తేమ ఉండాలి, మాయిశ్చర్ ఉండాలి. అలాంటి ప్రాంతాల్లో మాత్రమే ఈ చినార్ ట్రీస్ అనేటటువంటి బ్రతుకుతాయి. సాధారణంగా ఈ ట్రీస్ 10 నుంచి 15 మీటర్లు బేసు, 30 మీటర్స్ హైట్ ఉంటాయంట. లాంజిటివిటీ 600 సంవత్సరాలు బ్రతుకుతుందంట ట్రీ. చాలా గొప్ప విషయం అది కదా. 600 నార్మల్గా అయితే 100-200 ఇయర్స్, 200-300 ఇయర్స్ ఈజ్ ద మ్యాక్సిమం టైం. అలాంటిది 600 ఇయర్స్ బ్రతుకుతాయి ఇవి. అలాగే సీజనల్ ఫాయిలేజ్ కూడా ది లీవ్స్ చేంజ్ ఫ్రమ్ గ్రీన్ టు రెడ్. అంటే పచ్చగా ఉన్నటువంటి సమయం తర్వాత ఇది మారేటటువంటి సమయానికి, అంటే సీజన్ మారేటప్పటికి సమ్మర్లోకి వెళ్ళేటప్పటికి రెడ్ కలర్, ఎల్లో కలర్లోకి మారి చాలా అద్భుతమైన ఒక ల్యాండ్స్కేప్ని క్రియేట్ చేస్తాయి. సో వెరీ గుడ్ ఫర్ ద ఫోటోగ్రఫీ ఆల్సో చినార్ ట్రీస్. సో రీజన్స్ ఫర్ డిక్లైన్ ఏంటంటే బేసికల్గా అర్బనైజేషన్లో భాగంగా చెట్లు నరికేస్తున్నారు, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ వీటి కోసం. 2 క్లైమేట్ చేంజ్, రెయిన్ఫాల్ అంటే ఈ వాతావరణ మార్పుల్లో భాగంగా టెంపరేచర్ ప్యాటర్న్స్లో తేడాలు వస్తున్నాయి, అలాగే వర్షపాతం రెయిన్ఫాల్ ప్యాటర్న్స్లో తేడాలు వస్తున్నాయి. ఈ కారణంగా కూడా ఈ చెట్లు చచ్చిపోతున్నాయి. అలాగే ఇల్లీగల్ ఫెల్లింగ్, ఈ టింబర్ కోసం, దాని తాలూకా చెక్క కోసం వీటిని పడగొట్టేస్తున్నారు. సో దీంతో పాటుగా ఏమవుతుందంటే ఎన్వైర్మెంటల్ స్ట్రెస్ వీటి వల్ల బాగా విపరీతంగా పెరుగుతుంది. అంటే పెస్ట్స్ అండ్ డిసీజెస్. చాలామంది ఏం చెప్తున్నారంటే ఈ పర్టికులర్ ట్రీస్ ఉండడం వల్ల ఈ పర్టికులర్ ట్రీస్ ఉన్న చోట ఒక రకమైనటువంటి వ్యాధులు అది రావడం, దానివల్ల కూడా ఈ చెట్లు చచ్చిపోతున్నాయని వాటిని కొట్టేస్తున్నారు. సో దీనివల్ల డెఫినెట్గా పర్యావరణానికి చాలా నష్టం జరుగుతుంది. ద మోర్ ట్రీస్ యూ ఫెల్ డౌన్, ద మోర్ ఫాస్ట్ ద ఎర్త్ వుడ్ డై. అంతే కదా, ఎంత త్వరగా చెట్లు కొట్టేస్తే మనం అంత త్వరగా చచ్చిపోవచ్చు. సో 5th కాన్సెప్ట్ వచ్చేసి వెరీ ఈజీ కాన్సెప్ట్. ఈ మధ్యకాలంలో మనకి సుభాష్ చంద్రబోస్ గారి బర్త్ యానివర్సరీని తీసుకుని 128th బర్త్ యానివర్సరీ, దీన్ని పురస్కరించుకొని ఆయన తాలూకా జీవితాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ బర్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్ చేస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలోనే మనకి సుభాష్ చంద్రబోస్ ఆప్దా ప్రబంధన్ పురస్కారాన్ని ఆయన పేరు మీద కొన్ని అవార్డులు ఇస్తుంది గవర్నమెంట్. ఇప్పుడు ఆ అవార్డ్స్ని ప్రదానం చేశారు. ఈ అవార్డుని ఇండివిజువల్స్కి ఇస్తారు, వ్యక్తులకి ఇస్తారు, ఆర్గనైజేషన్స్ కూడా ఇస్తారు. ఇప్పుడు ఇంకోయిస్ అనేటటువంటి ఆర్గనైజేషన్, హైదరాబాద్ బస్ ఆర్గనైజేషన్, ఈ ఆర్గనైజేషన్కి ఈ అవార్డు ఇచ్చారు. ఏది? ఆప్దా ప్రబంధన్ పురస్కార్ 2025 అవార్డు. ఎందుకు?
డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఈ యొక్క సంస్థ చేసినటువంటి సెల్ఫ్లెస్ సర్వీస్కి గాను. సో మీరు కనుక చూస్తే అవార్డ్ డీటెయిల్స్ ప్రతి సంవత్సరం January 23rd అవార్డ్స్ ప్రకటిస్తారు ఆయన బర్త్ యానివర్సరీలో భాగంగా టు ఆనర్ హిజ్ ఎక్సలెన్స్ అండ్ హిజ్ రోల్ ఇన్ ద ఇండియన్ నేషనల్ ఫ్రీడమ్ స్ట్రగుల్. సో ఇన్కోయిస్ అనే సంస్థ కనుక చూస్తే 1999లో ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కింద, అలాగే ఎర్త్ సిస్టమ్ సైన్స్ ఆర్గనైజేషన్ కింద వచ్చింది. సో ఇది బేసికల్గా ఏంటంటే పర్మనెంట్ మెంబర్ ఆఫ్ యునెస్కో ఇంటర్ గవర్నమెంటల్ ఓషనోగ్రఫిక్ కమిషన్. సో ఇన్కోయిస్ అనేటటువంటి సంస్థ బేసికల్గా ఏం చేస్తుందంటే మనకి సునామీస్ అవి వస్తాయి కదా, వీటికి సంబంధించి అర్లీ వార్నింగ్ అనేటటువంటిది ఇస్తుంది. అర్లీ వార్నింగ్ అంటే ఎప్పట్లో సునామీ రాబోతోంది, ఎప్పట్లో ఈ యొక్క హై వేవ్స్ రాబోతున్నాయి, అలాగే ఎంత సమయంలో మనకి ఇదంటారు ఏంటది టైడ్స్ బాగా ఎక్కువ అలలు అనేటటువంటివి పడబోతున్నాయి, ఇలాంటి వాటికి వార్నింగ్ ఇస్తుంది. అంటే ఇండియన్ సునామీ ఎర్లీ వార్నింగ్ సెంటర్ ఈ ఇంకోయిస్ ఇచ్చేటటువంటి ఆపరేషన్స్. అంటే తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల ప్రాణాలను కాపాడడానికి ఇంకోయిస్ అనేటటువంటి సంస్థ ఇచ్చే ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ టువర్డ్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ చాలామంది ప్రాణాలు కాపాడుతుంది. సో దానికి గాను దాని సెల్ఫ్లెస్ సర్వీస్కి ఈ యొక్క అవార్డుని ప్రదానం చేశారు. సో ఇవి మన న్యూస్ పేపర్స్, పిఐబి అండ్ డిఫరెంట్ మ్యాగజైన్స్ కైండ్ ఆఫ్ థింగ్స్లో వచ్చినటువంటి లేటెస్ట్ న్యూస్. మళ్ళీ కొత్త టాపిక్స్తో ఫ్రెష్గా రేపు కలుద్దాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.